ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ కల్తీ విషయం గురించి అందరికీ తెలిసిందే. దీనిపై ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, సుప్రీంకోర్టు ఇచ్చిన సిబిఐ ఇచ్చిన తీర్పులను సైతం ఆయన అంగీకరించే పరిస్థితి లేక సొంతంగా కూడా ఆయన నియమించుకున్న ఏకసభ్య కమిషన్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ చేపిస్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక తాజాగా దీనిపై కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సంచలనం సృష్టించిన శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారంపై తాజాగా ఏకసభ్య కమిషన్ క్షేత్రస్థాయిలో విచారణ ముగిసింది అంటూ చెప్తున్నారు. దినేష్ కుమార్ కమిషన్ టీటీడీ అధికారుల నుంచి కీలక దస్త్రాలు, టెండర్ల నిబంధనల డేటా సేకరించిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిబంధనల సడలింపుపై ఆరా తీసిన కమిషన్ ఈ నెల 30న సీఎస్కు రిపోర్ట్ ఇచ్చేందుకు అమరావతికి బయలుదేరిందని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిషన్ గత 2 రోజులుగా తిరుపతి, తిరుమలలో పర్యటించి కీలక ఆధారాలను సేకరించిందని, తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని కమిషన్ విచారణ ముగించుకుని అమరావతికి బయలుదేరిందని ఆ రిపోర్టుగా చెప్తుంది అనేది చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు ప్రక్రియలో జరిగిన అక్రమాలపై కమిషన్ లోతుగా ఆరాధించిందట. అప్పట్లో టెండర్ల నిబంధనలు ఎందుకు ఎలా సడలించారనే అంశంపై టీటీడీ ఉన్నతాధికారులు ప్రశ్నించారని, టీటీడీ ముఖ్య ఆర్థిక గణాంక సలహాదారుడైన బాలాజీ నుంచి గత పాలక మండలి నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలను సేకరించిందని, అలాగే మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ విభాగాలు అధికారులతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడైన విజయభాస్కర్ రెడ్డి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టామని, ఇదంతా కూడా ఉట్టి ఫేక్ సంబంధించిన డాటలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి లడ్డూ కల్తీ జరగలేదు అని తేల్చేసిన ఘటనలు ఉన్నాయి. సుప్రీంకోర్టు, సిబిఐ కీలక ఆదేశాలు, అంటే మొత్తం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో కల్తీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఎలాంటి కల్తీలు జరగలేదు, కాకపోతే ఇక్కడ వీళ్ళు లారీలను వెనక్కు పంపారు, మళ్ళీ వెనక్కు పంపినవి. ఈ అంశంలో వాస్తవానికి ఈ లడ్డూ అంశంలో చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమికి అడ్డంగా బుక్కై అడ్డంగా దొరికిపోయారు. దీంతో దీన్ని మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఏకసభ్య కమిటీ అని ఒక ప్రత్యేక కమిటీని, అంటే ఇక్కడ సిబిఐ కాదని, కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలను కాదని చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ పెట్టి ఆ కమిటీ రిపోర్ట్లు ఇచ్చింది, ముగిసింది. వైసీపీ హయాంలో జరిగింది దారుణమని కంప్లీట్ పిక్చరైజేషన్ని మార్చేసే కార్యక్రమం, కంప్లీట్ పిక్చరైజేషన్లో మళ్ళీ వైసీపీని ఇన్వాల్వ్ చేసి వైసీపీ వాళ్ళనే ఏదో జరిగిపోయింది అని క్లోజ్ చేసే కార్యక్రమంలో భాగంగా. అంటే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి కానీ ఇక్కడ ఫెయిల్ అయిందని ఒప్పుకునే పరిస్థితి లేకపోగా అటు తిప్పి అల్టిమేట్గా మేము ఆల్రెడీ కమిటీ వేసాం, కమిటీ మొత్తం కూడా క్లియర్గా వాళ్ళు అధ్యయనం చేశారు, మోసం జరిగింది, వైసీపీ భ్రష్టు పట్టించింది శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అంటూ ప్రచారం కూడా చేస్తారు. ఇది వాళ్ళ స్ట్రాటజిక్ ప్లాన్గా కనబడుతుంది తప్ప మరొకటి లేదు. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన తప్పును సరి చేసుకోవాల్సిన బాధ్యత లేదు, కానీ చేసిన తప్పును కడుక్కోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కానీ ఏది పడితే అది ఒర్రి, ఏది పడితే అది అనేసి జంతువులు కవ్వు కలిసిందన్నారు. మరి కలిసిందా? రిపోర్ట్లు వచ్చిందా? ఎందుకు మాట్లాడారు అలా? మాట్లాడినప్పుడు మాటలు మాత్రం కోటలు దాటేలాగా ఆకాశం అయితే అరిచారు. ఓ పెద్ద మనిషి అయితే ఏకంగా మెట్లు గడిగే కార్యక్రమం కూడా చేశారు. మరి ఇప్పుడు వెరసి అది కాదు, అది తప్పు అని తెలిసినాక ఇరుక్కున్నాం కాబట్టి మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకొని కొత్త కమిటీని నియమించి ఆ కొత్త కమిటీ మొత్తం రిపోర్ట్ వీళ్ళు ఏం చెప్తారో వాళ్ళు అక్కడ చెప్తారు. దాంట్లో ఇబ్బంది ఏముంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు కావచ్చు, వైసీపీకి సంబంధించిన వాళ్ళని ఏం చెప్పాలి అని, వాళ్ళ మీద ఏం చెప్పాలని వీళ్ళు ఏం చెప్తే దాన్ని అంచనాగా వాళ్ళు రిపోర్టు తయారు చేస్తారు, ఆ రిపోర్ట్లను ప్రచారం చేస్తారు. అదే నిజం అనేటట్టుగా కూడా ప్రచారం చేస్తారు. దాంట్లో ఉన్న కిక్ ఏముంది? ఏదేమైనప్పటికీ కూడా నెయ్యి జంతువు కవ్వు కలవలేదు లడ్డూ కల్తీలో. ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళనైతే బహుశా మనుషులు ఏం చేయలేరేమో, కానీ ఆ భగవంతుడు మాత్రం చూస్తూ ఊరుకోడు. టైం వచ్చినప్పుడు మంచి గుణపాఠాలు అయితే ఇస్తారు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి